ఇక హైదరాబాద్ నందినగర్ లో మాజీ సీఎం కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్ర పూజల ఆనవాళ్లు కలకలం రేపుతున్నాయి. కేసీఆర్ ఇంటి పక్కన ఖాళీ స్థలం గుర్తు తెలియని వ్యక్తుల ఖాళీ స్థలంలో క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లైతే గుర్తించారు స్థానికులు. ఎర్రని బట్టలు, బొమ్మ, పసుపు, కుంకుమ, వెంట్రుకలు, నిమ్మకాయలు కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. నిన్న అర్ధరాత్రి సమయంలో ఈ క్షుద్ర పూజలు జరిగినట్లుగా స్థానికులైతే అనుమానిస్తున్నారు. ఎర్రని బట్టలు, బొమ్మ, కుంకుమ పువ్వు, వెంట్రుకలు అక్కడ కనిపించాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. నిన్న అర్ధరాత్రి ఏమైనా క్షుద్ర పూజలు జరిగాయా అనే అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. ఖాళీ స్థలంలో జరిగిన ఈ క్షుద్ర పూజలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి, అసలు అక్కడ ఏం జరిగింది, ఎలా ఉంది పరిస్థితి అక్కడ? రైట్ పద్మ, ఈ కేసీఆర్ అంటే మాజీ సీఎం కేసీఆర్ ఇంటి వద్ద అయితే క్షుద్ర పూజలు చేస్తారంటూ కొన్ని క్షుద్ర పూజలు చేసే సమయంలో ఏ విధంగానైతే కొన్ని ఏర్పాట్లు ఉంటాయి, అంటే ముగ్గు వేయడం కావచ్చు, గుడ్డు తిప్పి వేయడం కావచ్చు, అలాగే కొన్ని నిమ్మకాయల వద్ద పసుపు కుంకుమ లాంటివి కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా కేసీఆర్ ఇంటి వద్దనైతే లభ్యమైనట్లుగా తెలుస్తుంది. ఇదంతా కూడా నిన్న రాత్రి సమయంలోనైతే కొంతమంది గమనించడంతో పొద్దున్నే కొంతమంది అక్కడున్న సిబ్బందికి అయితే సమాచారం అందించడం జరిగింది. వెంటనే అక్కడికి చేరుకున్న ఈ పోలీస్ సిబ్బంది అయితే దీనికి సంబంధించి దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎవరు చేశారు, ఎందుకోసం చేశారు, అసలు వారి కాన్సెప్ట్ ఏంటి అనే విషయం పైననైతే ఇప్పటికే పోలీస్ అధికారులు ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటు ప్రతిపక్ష అంటే బీఆర్ఎస్ నేతలు మాత్రం కావాలనే కేసీఆర్ కి ఏదో ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేసేందుకే ప్రతిపక్షాలు లేకపోతే వారికి సంబంధించిన వాళ్ళే జనాలను ఉసిగొల్పి మరి ఇలాంటి చేష్టలు చేస్తున్నారు అటు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నప్పటికీ కూడా ఇటు ప్రతిపక్షాలు మాత్రం మాకేం అవసరం, అలాంటి వాటిని మేము నమ్మము అంటూ ప్రతిపక్షాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క క్షుద్ర పూజల విషయం వచ్చేసరికి ఎవరు చేశారు ఏంటి అనే వివరాలు అయితే త్వరలోనే బయట పెడతామంటూ ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేస్తామని పోలీసు అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత.